బోనస్ ఇస్తానన్న కుక్కల కొడుక ఏడున్నవురా? సీఎం రేవంత్పై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు. అయిపోయింది. మక్కలకు బోనస్ ఇస్తానన్న కుక్కల కొడుక ఏడున్నవరా అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ వడ్లకు రూపాయలు 500 బోనస్ ఇస్తా, రూపాయలు 2,500 రూపాయల క్వింటాల్ వడ్లు కొంటానని అసెంబ్లీ ఎన్నికల టైంలో రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మరి అధికారంలోకి వచ్చాక బోనస్ ఇచ్చాడా అని ప్రజలను ప్రశ్నించారు. ఇప్పుడు యాసంగి సీజన్ కూడా వచ్చిందని మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్న కుక్కల కొడుక ఏడున్నవరా అని అడగాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఇది పరిస్థితి. మనందరికీ తెలిసిందే విషయం. ఏమని, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బూతులు మాట్లాడేటువంటి సంస్కృతి నేర్పింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయిన తర్వాత కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజల్ని ఏ విధంగా తిట్టిందో, మీడియా వాళ్ళని ఏ విధంగా తిట్టిందో అన్నీ మనం చూసినాము. మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఈరోజు ఏమని తిడుతున్నారు, కుక్కల కొడుక అని చెప్పేసి అధికార పార్టీ, అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కుక్కల కొడుక అని తిడుతున్నాడు. అంటే ఈ భాషా విధానం ఏదైతుందో ఈ భాషా విధానం మార్చుకోలేదు. కేటీఆర్ పొద్దుగాలైతే యూట్యూబ్లు మాకు లేకపోవడం వల్ల మేము ఓడిపోయినాం అండి, యూట్యూబ్లు ఉండేది మేము కూడా గెలుస్తాం అని చెప్పేసి మాట్లాడతాడు. యూట్యూబ్లు కాదయ్యా, మీరు మాట్లాడిన భాషలు మాట్లాడే ఈరోజు యూట్యూబర్లు మిమ్మల్ని బొందబెట్టడానికి ప్రయత్నం చేసిరు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ భాష మార్చుకోకపోతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా మీకు కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్తారు. హరీష్ రావు గారు మీ మీద ఇప్పటికీ చాలామంది, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం మీద ఎంతో కొంత విమర్శ ఉండొచ్చు, కానీ హరీష్ రావు విషయానికి వచ్చేదంటే వ్యక్తిగతంగా హరీష్ రావును చాలామంది రాజకీయ నాయకులు కానీ, బీజేపీ కాంగ్రెస్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ, ప్రజలు కానీ చాలామంది అభిమానించే నాయకులు కూడా హరీష్ రావు పేరు ఉంటుంది. మరి అట్లాంటి పేరు ఉన్నటువంటి హరీష్ రావు ఈరోజు ఈ బూతులు మాట్లాడి కేసీఆర్ స్క్రిప్ట్ ఏదైతుందో ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని హరీష్ రావు చేత చదివించినట్టుగానే ఉంటుంది. కాబట్టి ఆ స్క్రిప్ట్ను పక్కకు పెట్టి మీరు గౌరవప్రదంగా రాజకీయం చేస్తేనే గౌరవం అనేది ప్రజల్లో ఉంటుంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం హరీష్ రావు గారు చేయాల్సిన అవసరం ఉంది. ఇక నియంత పాలనను తరిమి కొడదాం, వ్యవస్థలను వాడుకొని భయపెడుతున్నారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ. నియంత పాలనను దేశం నుంచి తరిమి కొడతామని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. ఈడీ, సిబిఐ లాంటి వ్యవస్థలను బీజేపీ ఉపయోగించి ప్రతిపక్ష నేతలను భయపెడుతున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్కు మద్దతుగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి నేతల ర్యాలీ నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ సహా సుమారు 28 పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలను మోడీ నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం కావాలో లేకుంటే నియంతృత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు విషం లాంటివని మండిపడ్డారు. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశారని, విపక్ష బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయడము, నేతలను అరెస్ట్ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని సూచిస్తున్నారని మరి ఫైర్ అయ్యారు. మోడీ ఒక్కరే ఈ నిర్ణయాలు తీసుకోవడం లేదని 5-6 ధనిక మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే తమ పోరాటం ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. క్లియర్గా లాస్ట్కి చెప్పిన మాట మాత్రం క్లియర్. 5-6 కాదు, ఇద్దరే. అది కూడా అంబానీ, అదానీ. ఈ టాటాలు, జిందాళ్ళు ఇవన్నీ కూడా టైంపాస్ ముచ్చట్లు. అవి ఎంతో కొంత ఉంటే వాళ్ళ ప్రయత్నము, వాళ్ళ ప్రమేయం ఉంటుంది కావచ్చు. కానీ అంబానీ, అదానీలు ఇద్దరు ఆడేటువంటి ఆట ఈరోజు సిబిఐ, ఈడీని ఏ విధంగా అయితే బీజేపీ వాడుకుంటుందో, నరేంద్ర మోడీ, అమిత్ షాని ఇద్దరిని వాళ్ళ అంబానీ, అదానీలు వాడుకుంటారు. ఆ వాడుకునే క్రమంలో వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేస్తారు. మొత్తం ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్న రాజకీయం అదే. మరి వాళ్ళ మీద కేసులు పెట్టేది, దేశవ్యాప్తంగా అసలు ప్రభుత్వం ఏం చేసింది, 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఏం చేసిందని చెప్పుకోవడానికి మొహం లేక ఈరోజు దాడులు చేసి, అరెస్టులు చేసి, వాళ్ళ మీదకి వార్తలు వైరల్ చేసి, అదేవిధంగా మనం అందరూ ఆలోచించుకున్నట్టు చేసి 45 రోజుల పాటు ఇవే రాజకీయం చేసి మళ్ళీ ఎన్నికలు గెలవాలనుకుంటారు తప్ప వాళ్ళు ఏం చేసారో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరు. 10 ఏళ్ల కాలంలో ఏం చేసారో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వీళ్ళు ముందు వేయటువంటి పరిస్థితి ఉంటుంది. మరి నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ మొదటి నుండి చెప్తున్నారు. రాహుల్ గాంధీ వాళ్ళ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకుముందు ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తక్కువది కాదు. ఈరోజు ఈవీఎం మిషన్లు వద్దంటున్నారు, ఆ ఈవీఎం మిషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఈరోజు ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు ఏవైతే అవి మనం మాట్లాడేటువంటి మాటలు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అది కాంగ్రెస్ కాపాడుతుందా లేదంటే వేరే పార్టీ కాపాడుతుందా? బీజేపీ విషయానికి వస్తే మాత్రం తప్పకుండా 370 సీట్లు గెలిస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక
మీరేం భయపడకండి, మీరు అధైర్యపడద్దు, నేను అండగా ఉంటాను అని చెప్పేసి దేవరూపల మండలంలో ఎండిన పంటలను పరిశీలించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. మరి కేసీఆర్ బస్సులో కూడా తనిఖీలు చేశారు. 3 జిల్లాల్లో పర్యటిస్తున్న కేసీఆర్ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ముండ్రాయి చెక్ పోస్ట్ దగ్గర బస్సును నిలిపి చెక్ చేశారు. ఈ సమయంలో కేసీఆర్ ముందు సీట్లోనే కూర్చొని ఉన్నారు. తనిఖీ సమయంలో రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ మెట్లపై ఉండి పోలీసులకు సహకరించారని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ సర్కారుకు రైతుల ఉసురు తగులుతుందని ఫైర్ అయ్యాడు. అడుగడుగున గులాబీ శ్రేణుల ఘన స్వాగతం పలికిరు అని చెప్పేసి వార్త.